ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మే నెలలో విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల కలిసి వస్తుంది వాళ్ళకి? కన్యా రాశి వారికి అన్ని విశేషాలే. ధ్యాయేత్ ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దదత మురుజటా మండలం రామచంద్రం. అయోధ్య రామచంద్ర దేవతాభ్యో నమః. అయోధ్య అని ఎందుకన్నానంటే శ్రీరామచంద్ర ప్రభువు కోసం చాలా గోళ్ళకెళ్తూ ఉంటారు జనం. కాంపిటీషన్, వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారు, గోత్రాలు మార్చేసుకుంటున్నారు. అందుకని అలాంటి గోళ్ళకెళ్తే అవైదికము, అశాస్త్రీయం. కాబట్టి మనకి బాబు అది ఆధిపత్య పోరు, కాబట్టి మాకు వద్దున ఆయన మా రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు అని ధ్యానంతో మనం ఏ విధంగా అయితే ఆ రామచంద్ర ప్రభువుని అయోధ్యలో రామనామం ఉన్నంత వరకు, సరయోనది ఉన్నంత వరకు, ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన రాముడు అయోధ్యలోనే ఉన్నాడు. అలాగే కన్యారాశి వాళ్ళకు కూడా వీళ్ళకి అన్నీ ఉన్నాయి. లాస్ట్లో ఏమిట్రా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సేనన్నట్టు డబ్బులు పుష్కలంగా వచ్చేస్తాయి. కానీ భార్యాభర్తల కొట్లాట్లు కూడా లేవు. మిస్అండర్స్టాండింగ్స్, ఈగోస్, పోనీ అనుమానాలా, అది లేదు. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు. భర్త ఒక ఇంట్లో, భార్య ఒక ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడాలు, పోయేకాలాలు. కాకపోతే వంటలు వేరు. మళ్ళీ ఇది ఎవరు బయట చెప్తే ఎవరు నమ్మరు. కానీ కన్యారాశి వాళ్ళందరికీ కూడా నేను చూస్తున్నాను. అది భాగ్యములో గురుడు ఉండగానే ఇలా చేస్తే ఈ కన్యారాశి వాళ్ళు, మరి మనకి గురుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనకి మిథున రాశిలో ఉన్నాడు. ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇలా కొట్టుకుంటూనే ఉన్నారు వీళ్ళు. కర్కాటక రాశి వారికి మనము రాజ్య లాభంలోకి వచ్చేటప్పుడు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు మిథున రాశిలో ఉండి, కేంద్రంలో ఉన్నటువంటి గురుడు ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య ఇలాంటి ఫైటింగ్లు జరిగితే తర్వాత ఊహించుకోవచ్చు మనం. ఇక రైతులు, కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. మిర్చీలు, ఆనియన్స్, కమర్షియల్ క్రాప్స్ బాగా పెంచుతారు. వ్యవసాయ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్, వాటికి చక్కగా మనం ఈ ఫెర్టిలైజర్స్, ఎరువులు ఇవన్నీ బాగున్నాయి. ఇక దీనికి అటాచ్డ్ పౌల్ట్రీది. ఈ పౌల్ట్రీలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది మేకలకి, ఆవులకి, గేదెలకి ఫుడ్ సప్లిమెంట్, ఏదో మనుషుల్లాగా అనమాట, ఇవి తింటలేదట, ఫుడ్ సప్లిమెంట్లు సప్లై చేస్తాం. ఎక్కడెక్కడి నుంచో తీసుకురావడం, అవి తీసుకొచ్చి ఈ సప్లిమెంట్స్ అనేటటువంటివి ఇస్తున్నారు. దీనివల్ల ఆర్గానిక్ విధానము నశిస్తోంది. ఈ ఆర్గానిక్గా వచ్చేటటువంటి ఫుడ్ తినడం వల్ల ఆర్గానిక్గా పౌల్ట్రీ అనేటటువంటిది పెరుగుతాయి. ఎలాగైతే బాయిలర్ కోళ్ళకి, వీటికి గుడ్లు కరెంటుతో పొదిగించడాలు, ఇలాంటి ఇంజెక్షన్ ఇచ్చేసి పెంచేడాలు ఇలా చేస్తున్నారో, ఈ ఫుడ్ సప్లిమెంట్ల పేరుతో ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి అలాంటివి చేయకూడదు. పశువులకి చక్కగా వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం ఆర్గానిక్గా చెప్తారు. వాళ్ళు అందులో కమర్షియల్ వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్, అసలు ఫుడ్ సప్లిమెంట్ పేరే ఎత్తితేనే ఫ్రాడ్ అని అర్థం అక్కడ. కాబట్టి ఈ పౌల్ట్రీ వ్యాపారాల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫుడ్ సప్లిమెంట్ల వల్ల వీళ్ళ పశువులు చచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇకపోతే పెళ్ళిళ్ళు, వివాహాలు ఖచ్చితంగా అయిపోతాయి. నెక్స్ట్ ఇంకేం కావాలో మన వాళ్ళకి? చదువుల పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వ్యాపారాల మీద, మార్వాడీని చూడండి, గుజరాతీస్ని చూడండి, వాళ్ళంతా చదువుకి పెద్ద ఇంట్రెస్ట్ ఇవ్వరు. వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ప్రస్తుతానికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ పెట్టొచ్చు అంటారా? ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటే? పెట్టేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్లైవుడ్ బిజినెస్ బాగుంటుంది, ఇంటీరియర్ డెకరేషన్ బాగుంటుంది, బిల్డర్లుగా వీళ్ళు సంపాదనలు అనేటటువంటివి చేస్తున్నారు. కార్లు బిజినెస్లు చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో అన్నీ ఆల్రెడీ వ్యాపారాల్లో అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క సంసారం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు వీక్గా ఉన్నారనమాట. కాబట్టి అంటే కొట్లాటలు. ఆ విధంగా ఈ యొక్క పుట్టింటి వారి దగ్గర నుంచి మీ కన్యారాశి వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందుతాయి. అయితే ఈ కన్యారాశి వారికి ఆదాయాలు లాస్ట్ మంత్ కంటే ఈ నెల బాగా పెరిగినాయి. తర్వాత ఖర్చులు కొంచెం తక్కువగానే ఉన్నాయి.
పిల్లలకి సీట్లు కావాలని చెప్పి అసలు దుకాణం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. 5 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, 3 సార్లు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్లు పెట్టారు, కోర్టుల్లో వేసుకున్నారు, ఇంకా దిక్కు దివాణం లేదు. ఫలానా కాలేజీలో ఫలానా ఏదో కాపురం అని పోలీసులు బతిమాలి పంపితే వీళ్ళ కాపురం వీళ్ళు చేసుకోకుండా పిల్లగా ఫలానా ఇంటి పక్కన స్కూల్లో సీట్ కావాలని అడుగుతారు. పోలీసులు రికమెండ్ చేయమంటారు, తెలిసిన పెద్ద మనుషులు చేయమంటారు. చేయకపోతే మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు బాగానే ఉంటారు, మిగతా వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క పరిస్థితి ఉంది. అలాగే మృష్టాన్న భోజనాలు, పార్టీలు ఎక్కువైపోతాయి, డిన్నర్లు ఎక్కువైపోతాయి. అసలు ఎవడింట్లో వాడు వండుకొని తినకుండా ఈ హోటల్కి వెళ్ళే పరిస్థితి ఏంటి? దానివల్లే కదా గ్యాస్లు ఇవన్నీ ఆగిపోతున్నాయి. అంటే హోటళ్ళు బాగా మరిగి వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి పాపం అలవాటు చేసి గిల్లాసు కంఫర్ట్స్ అన్నీ పెంచేశారు, కార్లు గీర్లు. ఇవి ఎప్పుడైతే కంఫర్ట్స్ తక్కువ అవుతున్నాయో తిరగబడిపోతున్నారు. అందువలన ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా నేను హెచ్చరించేది ఏమిటంటే, ఆ కాలంలో ఆడపిల్లలు ఒకానొక సమయంలో తన్నులు తినేవారు భర్తల చేతిలో, తర్వాత కేసులు పెట్టేవారు భర్తల మీద. మార్పు వచ్చేస్తుంది, ఎవల్యూషన్. ఆ తర్వాత ఇప్పుడు కేసులు పెట్టే దశ కూడా దాటేశారు. తల్లిదండ్రులతో కలిసేసో లేకపోతే అన్నదమ్ములతో కలిసేసో లేకపోతే ఎవరో ఒకరితో కలిసేసి చంపేయడమే భర్తని. ఆ విధంగా కొన్ని సంఘటనలు మనం వరుసలో చూసాం. మగపిల్లలు ఉచ్చపోసుకుంటున్నారు ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలనుకుంటే. ఆ స్థితిలో ఎక్కువ కేసులు మనం కన్యారాశి వాళ్ళు ఉండడం ఒక దురదృష్టకరమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలా. అందువలన కన్యారాశి వాళ్ళు చెడ్డ స్నేహాలు మానేసి మంచిగా ఆలోచించడం. వీళ్ళకి స్థిరమైనటువంటి మైండ్ కాదు వీళ్ళది, చంచలత్వం, బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అంటారు. ఇప్పుడు దానివల్ల మిరాకల్స్, ఈ కన్యారాశి వాళ్ళ ఇళ్లలో మిరాకల్స్ జరుగుతాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు, నాతో దత్తాత్రేయుడు మాట్లాడుతున్నాడు, నాకు అమ్మవారు పొనకు వచ్చింది, నేను అమ్మవారు నాతో మాట్లాడింది చెవులో చెప్పింది కనబడుతుంది అన్నట్టుగానే మన మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా లాక్కొచ్చేసారు. ఏ రోజున? అదే రోజు శ్రీరామనవమి రోజున ఆంజనేయ స్వామి వారి మనకి చిరంజీవి గారి ఇంట్లో దైవలీల అని వేశారు చూడు. అంటే ఆ సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి, మరి ఆ సూర్యకిరణాలు ఉన్నాయి కదా, అదేదో దైవలీల అని వీడియోలు పెట్టడం ఇలా అనమాట. అంటే పాపం చిరంజీవి గారు కూడా కన్యారాశి. అది చూసిన వాళ్ళు ఎవరు అనుకుంటారో, చిరంజీవి గారికి అంత పెద్ద పబ్లిసిటీ ఉంది, ఆయనకు కూడా ఈ యూట్యూబ్లో వచ్చే జ్యోతిష్కుల్లాగా పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందా ఏంటి అనుకుంటారు. కానీ పాపం ఏ పాపమో చిరంజీవి గారికి తెలియదు. అలా ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా లేనిపోని వాటికి అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. మెహర్బానీలు అలా ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికైనా సరే రెడీ అయిపోతే ఏ గొడవ లేదు. ఏంటంటే నిందలు వస్తే వచ్చినాయిలే మనం అనే రాటు తేలిపోయినట్టుగా ఉంటే సరిపోతుంది. ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు? కన్యారాశి వాళ్ళకి మొగుడు పెళ్ళం తంతుంది భర్తల్ని. అందువలన వీళ్ళు ఏం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి, శుక్ర జపం చేసుకోవాలా. శుక్రుడికి ఎవరండి? కమలాత్మిక అమ్మవారు అంటాం మనం శుక్రుడికి. ఆ కమలాత్మిక అమ్మవారు మహాలక్ష్మి అవతారమే. మహాలక్ష్మి అమ్మవారిని దశమహావిద్యల్లో అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారు ఎక్సైటెడ్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రజపము చక్కగా నీలి కమలాలు, ఎర్రని తామర పుష్పాలు, బుట్ట కలవలు, తెల్ల కలవలు ఇవన్నీ తీసుకొచ్చి కమలాత్మిక అమ్మవారికి హోమం చేసుకోవడం కానీ లేదా అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి మహాలక్ష్మికి ఓం శ్రీం నమః అంటూ జపం చేసుకుంటే సరిపోతుంది. ఆయన తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గోచార రీత్యా మనము ఇవన్నీ కూడా స్థితిగతులన్నీ మనం చెప్పాము, వీళ్ళకి జరిగేటటువంటి జాతక విశేషాలు. కానీ సంపూర్ణంగా వీళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మనకి ఇచ్చి ఫర్నిష్ చేస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా వీళ్ళకి ఈ యొక్క పర్మనెంట్ వ్యక్తిగత జాతకం అనేటటువంటిది మనం చెప్పి ఇంకా సహాయపడగలుగుతాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.